ఇన్బిల్ట్‌గా మనకేమున్నాయంటే బోల్డ్ అన్ని డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆటిల్లో వన్ ఆఫ్ ద ఫీచర్‌ని ఏమని పిలుస్తారంటే సెట్ అని పిలుస్తారు. దాంట్లో మా కళ్యాణ్ అనే అబ్బాయికి ఒక డౌట్ వచ్చింది. అసలు డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి సార్ అని ఒక డౌట్ వచ్చింది. డేటా స్ట్రక్చర్ అంటే ఏం లేదు నాన్న కళ్యాణ్. ఏంటిదంటే మన దగ్గర డేటా ఉంది. ఆ డేటాని ఏం చేస్తదంటే డేటాని మనం తీసుకొని ఏం చేసుకోవాలి స్టోర్ చేసుకోవాలి. ఒక బాక్స్ తీసుకున్నాను. ఆ డేటాని తీసుకొచ్చేసి ఏం చేయాలి ఇక్కడికి తీసుకొచ్చి స్టోర్ చేయాలి. అలా స్టోర్ చేసిన వాటన్నిటిని కూడా ఎలా ఉండాలి ఒక ఆర్డర్లో ఏం చేయాలంటే ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇట్లా ఒక ఆర్డర్లో వాటన్నిటిని కూడా ఏం చేసుకోవాలి స్టోర్ చేసుకున్న వాటన్నిటిని పెట్టుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలి వాటి లోపలికి ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. తర్వాత దాంట్లో ఉన్న డేటాని మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా తెచ్చుకోవచ్చు. ఇలా చేయడాన్ని ఏమంటారంటే యాక్సెసింగ్ అంటారు. అంటే ఏదైతే ఒక ప్లాట్ఫామ్లో డేటాని స్టోర్ చేసుకోవడం, యాక్సెస్ చేసుకోవడం, ఆర్గనైజ్ చేసుకోవడం అన్నీ కూడా చాలా ఈజీగా మనం చేయగలుగుతాము. దానిని ఏమని పిలుస్తారంటే డేటా స్ట్రక్చర్ అని పిలుస్తారు. అంటే మనం ఈరోజు సెషన్లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే డేటా స్ట్రక్చర్స్ గురించి మనం నేర్చుకుంటున్నాం. వాటిలో మనకి పైథాన్లో 4 ఇన్బిల్ట్ ఫీచర్స్ ఉన్నాయన్నమాట డేటా స్ట్రక్చర్స్. ఒకటేంటిది లిస్ట్ అని ఒక డేటా స్ట్రక్చరు, టపుల్ అని ఒక డేటా స్ట్రక్చరు, ఇంకా అలానే సెట్ అని ఒక డేటా స్ట్రక్చరు, డిక్షనరీస్ అని మరొక డేటా స్ట్రక్చర్ అనేవి ఉన్నాయన్నమాట. వాటిలో మనం ఆల్రెడీ లిస్ట్ బాగా వచ్చు, టపుల్ అనేది బాగా వచ్చు. ఈరోజు సెషన్లో మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే మరొక డేటా స్ట్రక్చర్ గురించి నేర్చుకుంటున్నాం. అది ఏంటిదంటే సెట్ అనే ఒక డేటా స్ట్రక్చర్ గురించి నేర్చుకుంటున్నాం. ఓకే దెన్ సెట్ అంటే ఎలా పిలుస్తారు ఏంటిది సెట్ అనేది ఎలా ఫామ్ చేస్తారు ఏంటి అనేది చూద్దాం. సెట్ అనేది ఒక ఇన్బుల్ట్ ఫీచర్గా ఉన్న పైథాన్లో ఉన్న ఒక డేటా స్ట్రక్చర్. ఎలా చెప్తారంటే మనం ఎప్పుడైనా సరే ఒక స్ట్రింగ్ అని చెప్పాలంటే ఎలా చెప్తుంది మా వసంత అనే అమ్మాయి ఒక స్ట్రింగ్ అంటే ఏంటిదమ్మా అంటే ఎలా చెప్పింది ఒక స్ట్రింగ్ అంటే ఎలా చెప్పింది డబుల్ కోట్స్ తీసుకొని ఆ డబుల్ కోట్స్లో నేను ఏం చేశానంటే కళ్యాణ్ అని రాశాను అనమాట. కొన్ని స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే ఏవైనా కొన్ని స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్ని మనం ఏం చేస్తామంటే డబల్ కోట్స్లో కనుక తీసుకున్నాం అనుకో దాన్ని ఏమని పిలుస్తారు స్ట్రింగ్ అంటారు కదా. అలానే నేను ఒక లిస్ట్ అని చెప్పాను. లిస్ట్ అంటే ఎలా చెప్తారు లిస్ట్ అంటే ఏమని చెప్తాము ఏవైనా సరే కొన్ని వాల్యూస్ని మనం ఏం చేస్తామంటే స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని దాంట్లో కనుక కొన్ని వాల్యూస్ని కనుక పెట్టామనుకో వాటిని ఏమని పిలుస్తారు లిస్ట్ అని పిలుస్తారని మనం చెప్పుకున్నాం. అలానే టపుల్ అంటే ఏమని చెప్పాను టపుల్ అంటే వసంత టపుల్ అంటే ఏం చెప్పావు పారాంథసిస్ అంటే రౌండ్ బ్రేసెస్ తీసుకొని parenthesis ఆ for రౌండ్ storing. బ్రేసెస్ లోపల మనం ఏం చేస్తామంటే ఏవైనా వాల్యూస్ని కనుక స్టోర్ చేసుకున్నాం అనుకో దాన్ని ఏమంటారంటే టపుల్ అని పిలుస్తారు. ఈ రోజు సెషన్లో మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే మరొక కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటున్నాం అనమాట. అది ఏంటిదంటే సెట్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటున్నాం. సెట్ అంటే ఏంటిది అంటే సెట్ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ ఇప్పుడు దాకా నేర్చుకున్నాం కదా డబుల్ కోట్స్ లోపల ఉంటే దాన్ని స్ట్రింగ్ అంటారు, స్క్వేర్ బ్రేసెస్ లోపల ఉంటే దాన్ని లిస్ట్ అంటారు, రౌండ్ బ్రేసెస్ లోపల ఉంటే దాన్ని ఏమంటారంటే టపుల్ అని పిలుస్తారని చెప్పుకున్నాం కదా. అలానే ఏవైనా వాల్యూస్ని ఫ్లవర్ బ్రేసెస్ అంటారు. ఏవైనా వాల్యూస్ని మనం ఫ్లవర్ బ్రేసెస్ లోపల కనుక స్టోర్ చేసుకున్నాం అనుకో దాన్ని ఏమని పిలుస్తారంటే సెట్ అని పిలుస్తారన్నమాట. ఓకే డన్ అంటే ఒక సెట్ అంటే ఏంటో నాకు అర్థమైంది. సెట్ అంటే ఏంటంటే ఏవైనా వాల్యూస్ని ఏవైనా వాల్యూస్ని ఏవైనా వాల్యూస్ని మనం ఫ్లవర్ బ్రేసెస్ లోపల కనుక ఒక ఐటెం తరువాత కామా పెట్టి మరొక వాల్యూని కనుక స్టోర్ చేసుకుంటే దానిని ఏమంటారంటే సెట్ సెట్ అని పిలుస్తారు అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఓకే అంటే ఇప్పుడు మీ అందరికి అర్థమైంది సెట్ అనేది ఒక డేటా స్ట్రక్చర్ అని మీ అందరికి అర్థమైపోయింది. ఆ సెట్ అనేది ఎలా క్రియేట్ చేస్తారంటే ఏవైనా ఏవైనా ఫ్లవర్ బ్రేసెస్ తీసుకొని ఆ ఫ్లవర్ బ్రేసెస్ లోపల ఏవైనా వాల్యూస్ని కనుక మనం స్టోర్ చేసేసామనుకో దాన్ని ఏమని పిలుస్తారంటే సెట్ అని పిలుస్తారని మనం చెప్పుకున్నాం. అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక సెట్ అనే దాన్ని ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ హౌ టు క్రియేట్ ఏ సెట్ ఒక సెట్ అనే దాన్ని ఎలా క్రియేట్ చేస్తారనేది మనం చెప్పుకున్నాం. దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఒకసారి క్రియేట్ చేసి వస్తాం. లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లే గ్రౌండ్. ఓకే దెన్ నేనేం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఒక సెట్ క్రియేట్ చేసుకుంటాను. సెట్ అంటే ఏం చెప్పాను ఫ్లవర్ బ్రేసెస్ తీసుకొని ఆ ఫ్లవర్ బ్రేసెస్లో ఏవైనా ఐటమ్స్ తీసేసుకో. ఏమైనా ఐటమ్స్ తీసుకున్నాము ఒకటి 4 అనే ఒక ఐటమ్ తీసుకున్నాం, తర్వాత ఇంకోటి ఏం తీసుకున్నాం 6 అనే ఒక ఐటమ్,
తర్వాత నేను ఏం చేద్దామంటే 2 అని ఒక ఐటము, అలానే ఇంకోటి ఏం చేస్తానంటే మళ్ళీ 3 అని మరొక 1 అని ఒక ఐటము, అలానే ఈసారి ఏం చేస్తానంటే 3 అని మరొక ఐటమ్ తీసుకున్నాను. ఓకేనా, అంటే ఒక సెట్ని క్రియేట్ చేయాలి. దాంట్లో ఐటమ్స్ ఏంటంటే 4, 6, 2, 1 అనే ఇంటీజర్స్ నేనేం చేయాలంటే ఒక సెట్ని క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేయాలంటే పైథాన్లో ఎలా క్రియేట్ చేస్తారంటే ఫ్లవర్ బ్రేసెస్ పెట్టి దాని లోపల కనుక మనం ఇలా ఐటమ్స్ కనిపించేసామనుకో అప్పుడు ఏమైందంటే ఒక సెట్ అనేది క్రియేట్ అయింది. ఎప్పుడైనా సరే ఒక సెట్ని కనుక మనం క్రియేట్ చేసామనుకో ఆ సెట్ని ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం, ఏదైనా ఒక వాల్యూని క్రియేట్ చేసాం, ఆ వాల్యూ స్టోర్ చేసుకోవాలంటే ఒక వేరియబుల్ని క్రియేట్ చేసినట్టే అలానే ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తామంటే కొన్ని ఐటమ్స్ని ఆ ఐటమ్స్తో పాటు సెట్ని కనుక ఒక సెట్ ఆ సెట్ లోపల కొన్ని ఐటమ్స్తో కనుక మనం ఏం చేసామంటే ఒక సెట్ని కనుక క్రియేట్ చేసేసామంటే వాటిని ఎలా స్టోర్ చేసుకుంటారంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్లో ఏం చేస్తారంటే స్టోర్ చేసుకోవడం అనేది చేస్తానమాట. అందుకోసం నేను ఏం చేశాను, ఇప్పుడు నేను సెట్ని క్రియేట్ చేశాను కాబట్టి ఈ సెట్ని తీసుకెళ్ళి స్టోర్ చేసుకుందాం అనుకున్నాను. అందుకోసం నేను ఏం చేశానంటే సెట్ _1 అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్ తీసుకొని సెట్ 1 అనే ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో నేను ఏం చేశానంటే ఈ సెట్ని తీసుకెళ్ళి స్టోర్ చేసుకున్నాను. ఇలా మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక సెట్ని కనుక మనం క్రియేట్ చేసేసామనుకో ఆ సెట్ని ఎలా స్టోర్ చేస్తారంటే ఒక వేరియబుల్కి ఇలా స్టోర్ చేస్తారు అని మీ అందరికి అర్థమవుతుంది. దీంట్లో ఇంతవరకు రెడీ అవుతుందా? ఓకే, ఇప్పుడు మీరు కనుక లాజిక్ కనుక చూసారనుకో ఇప్పుడు మనం ఒక సెట్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ సెట్ అనేది సెట్ 1 అనే వేరియబుల్లో ప్రాపర్గా స్టోరేజ్ అయిందా లేదని చూద్దాం. అందుకోసం మనం ఏం చేసామంటే ప్రింట్ ఆఫ్ సెట్ 1 అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ ఆన్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూడండి. అప్పుడు నాకు ఒక లాజిక్ కనపడింది అనమాట. నేను తీసుకున్న సెట్లో ఏమైంది 4, 6, 2, 1, 3 అనే ఐటమ్స్ తీసుకున్నాను. కానీ నేను సెట్ 1 అని పెట్టగానే నాకు ఏమొచ్చిందో చూడండి, 1, 2, 3, 4, 5, 4, 6 అనే ఐటమ్స్ వచ్చేసినాయి. అంటే ఎప్పుడైనా సరే నువ్వు ఎలా అయినా క్రియేట్ చేసుకో, నువ్వు ఏ వాల్యూస్ అయినా క్రియేట్ చేసుకో, మనం ఏ వాల్యూస్ అయినా సరే మనం క్రియేట్ చేసేస్తామంటే ఒక పైథాన్లో సెట్ అనే ఒక డేటా స్ట్రక్చర్లో కనుక యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే మనం ఏదైనా ఐటమ్స్ని కనుక క్రియేట్ చేసామనుకో ఆ ఐటమ్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఒక ఆర్డర్లో ఏమవుతాయంటే స్టోరేజ్ అవ్వడం అనేది జరిగింది అనమాట. కాబట్టి నేను ఇక్కడ 4 తర్వాత వెళ్ళేసి నేను ఏం చేస్తానంటే ఈ 4 తర్వాత నేను ఏం చేస్తానంటే 1 అని ఇచ్చాను, 1 కామా అని ఇచ్చాను. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేద్దామంటే 1 తీసేస్తాను చూడండి. ఇక్కడికి వెళ్ళి 1 తీసేసి దీన్ని ఏం చేద్దామంటే 5 అని చేద్దాం. ఓకే, ఇచ్చేసి నేను ఏం చేస్తానంటే ప్లేయర్ ఆన్ చేసి చూసాను. ఏమైందో చూడండి. ఏమైంది, మనం ఎలా సెట్ క్రియేట్ చేసినా కానీ దాంట్లో ఏమవుతుందంటే మనం క్రియేట్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే నువ్వు ర్యాండమ్ ఎలా అయినా క్రియేట్ చేసుకో, అవన్నీ కూడా ఏమవుతాయంటే ఒక నంబర్ సిరీస్లో ఒక ఎసెండింగ్ ఆర్డర్లో ఏమవుతాయంటే అవన్నీ కూడా ఏమవుతాయంటే స్టోరేజ్ అవ్వడం అనేది జరిగిపోతాయి అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఓకే, సెట్ అనేది మనం క్రియేట్ చేసేసామంటే ఆ సెట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే ఒక ఆర్డర్ని ఫాలో అవుతూ ఉంటాయి. అవి ఆర్డర్ అనేది ఎలా ఫామ్ అవుతాయి అంటే మనం తీసుకున్న వాల్యూస్ అన్ని ఇంటీజర్స్ కనుక అయితే ఆ ఇంటీజర్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే ఫ్రమ్ ద ఫస్ట్ నెంబర్ నుండి ఏం చేస్తాయంటే లాస్ట్ నెంబర్ వరకు మనం ఇచ్చిన నెంబర్ వరకు ఏం చేస్తాయంటే సీక్వెన్స్ని ఫాలో అయ్యి అవన్నీ కూడా ఏమవుతాయంటే స్టోరేజ్ అవుతాయి. నాకు అర్థమైపోయింది. ఫస్ట్ పాయింట్ నాకు బాగా అర్థమైపోయింది. ఓకే, ఒక సెట్ క్రియేట్ చేసేటప్పుడు సెట్లో నువ్వు ఎలా ఇచ్చినా కానీ అవన్నీ ఎలా స్టోరేజ్ అవుతాయి అంటే ఒక ఆర్డర్లో స్టోరేజ్ అవుతాయి అని ఒకటి నేర్చుకున్నాను. అలా నేను ఇప్పుడు ఏం చేశానంటే ఒక సెట్ క్రియేట్ చేసేటప్పుడు ఆ సెట్ లోపల నేను ఏం చేశానంటే 3 తర్వాత నేను ఏం చేశాను 2 అనే ఐటమ్ ఇచ్చాను, మళ్ళీ ఇంకోటి ఏమి ఇచ్చాను 5 అని ఒక ఐటమ్ ఇచ్చాను, మళ్ళీ 1 అని ఒక ఐటమ్ ఇచ్చాను, ఇంకోటి ఏమి ఇచ్చాను మళ్ళీ 2 అని మరొక ఐటమ్ ఇచ్చాను. అంటే నేను ఒక సెట్ తీసుకున్నాను, దాంట్లో ఐటమ్స్ ఏమని ఇద్దామనుకున్నాను అంటే స్టోర్ చేద్దామని 4, 1, 6, 2, 5, 3, 2, 5, 1, 2 అనే ఐటమ్స్తో నేను ఏం చేద్దామంటే ఒక సెట్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అందుకోసం నేను ఏం చేశానంటే ఫ్లవర్ బ్రేసెస్ తీసుకొని మనం ఏవైతే స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా ఫ్లవర్ బ్రేసెస్లో పెట్టాను. అలా పెట్టడం ద్వారా నాకు ఏమైందంటే ఒక సెట్ అనేది క్రియేట్ అయింది. ఆ సెట్ని తీసుకొచ్చి సెట్ 1 అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుని దాంట్లో స్టోర్ చేసుకున్నాను. ఈ స్టోర్ చేసుకున్నాక నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ సెట్ 1 అంటే నేను తీసుకున్న సెట్ 1 అనే వేరియబుల్లో నేను క్రియేట్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా ప్రాపర్గా స్టోరేజ్ అయినాయా లేదని చూశాను. అలా చూస్తే అప్పుడు నాకు ఒక చిన్న చేంజ్ అనేది కనపడింది. ఏంటంటే నేను ఒక్కొక్క నెంబర్ని చూడు ఎన్నిసార్లు ఇచ్చాను, 1 అనేది 2 టైమ్స్ ఇచ్చాను, 2 అనేది 3 టైమ్స్ ఇచ్చాను, 5 అనేది 2 టైమ్స్ ఇచ్చాను. బట్ నాకేమైందో చూడు సెట్లో 1, 2, 3, 4, 5, 6 అనే ఐటమ్స్ వచ్చినాయి కానీ
నేను రిపీటెడ్గా చేసిన ఐటమ్స్ యాజ్ ఇట్ ఈస్గా క్రియేట్ అవ్వలేదు. ఎందుకంటే ఎప్పుడైనా ఒక సెట్ని కనుక క్రియేట్ చేసామంటే ఆ సెట్ లోపల మనం ఏవైనా సరే డూప్లికేట్ వాల్యూస్ని కనుక ఇచ్చామనుకో, ఆ డూప్లికేట్ వాల్యూస్ అన్నీ కూడా ఏమవుతుంటే ఒక నెంబర్ ఒకసారి మాత్రమే ఇస్తే అది ఒరిజినల్ అనిపిస్తారు. అలా కాకుండా బోలెడన్ని సార్లు ఒకే నెంబర్ని రిపీట్ చేసేసామంటే ఆ ఒరిజినల్ కాకుండా రిమైనింగ్ వాటన్నిటిని ఏమంటారంటే డూప్లికేట్స్ అంటారనమాట. అంటే మనం ఎన్ని నెంబర్స్ క్రియేట్ చేసినా ఒకే నేమ్తో వాటన్నిటిని కూడా ఏం చేస్తుందంటే సెట్ అనేది యునిక్ నేమ్తో ఏం చేస్తుందంటే స్టోర్ చేసుకోవడం అనేది చేసింది. అంటే దట్ మీన్స్ ఒకసారి మాత్రం ఏం చేస్తుంటుందంటే సెట్ లోపల స్టోర్ చేసుకోవడం అనేది జరిగింది. అంటే ఎప్పుడైతే సరే ఒక సెట్ని కనుక క్రియేట్ చేసేటప్పుడు ఆ సెట్ లోపల మనకి ఏంటి అంటే 2 రూల్స్ ఉంటాయి. మనం నంబర్స్ అన్నిటిని కూడా ఒక సెట్ లోపల క్రియేట్ చేసే ఐటమ్స్ అన్నిటిని కూడా మనం ఏం చేసామంటే ర్యాండమ్గా ఇచ్చినా కానీ ఆ సెట్ అనేది ఎలా స్టోర్ చేసుకుంటుంది అంటే వాటన్నిటిని ఒక ఆర్డర్లో స్టోర్ చేసుకుంటుంది. అలానే ఒక సెట్ లోపల మనం ఒకే నెంబర్ని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేసామనుకో ఆ సెట్ అనేది ఏం చేస్తుందంటే యూనిక్గా ఒకసారి మాత్రమే ఏం చేసుకుంటుంది అంటే స్టోర్ చేసుకుంటుంది. రిమైనింగ్ వాటన్నిటిని కూడా ఏం చేస్తుందంటే ఇగ్నోర్ చేస్తుంది అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది అన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది. అందరికి అర్థమైందా? ఈ 2 పాయింట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అలానే మరొక కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. ఓకే, మరొక కాన్సెప్ట్ ఏంటిదంటే టైప్ ఆఫ్ అనే మరొక కాన్సెప్ట్ గురించి చూద్దాం. టైప్ ఆఫ్ అంటే ఏంటి? మరొక ఫంక్షన్ గురించి నేర్చుకుందాం. టైప్ ఆఫ్ అనే మరొక ఫంక్షన్ గురించి నేర్చుకుందాం. టైప్ ఆఫ్ అంటే ఏంటి? టైప్ ఆఫ్ అంటే ఏంటి? మనము ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ ఉందన్నమాట. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ ప్రోగ్రాంలో డబుల్ కోట్స్ తీసుకొని 1, 2, 3 అని వాల్యూస్ని తీసుకున్నాను. ఇది ఏ డేటా టైప్కి సంబంధించింది అని చెప్పాను. ఏ డేటా టైప్కి సంబంధించింది చెప్పాలి అంటే ఏం చెప్పింది మా వసంతన్ అమ్మాయి? దిస్ ఈజ్ ఎ స్ట్రింగ్ సార్ అంది. ఎలా చెప్పగలిగామనేసి నేను ఏం చేశానంటే అడిగాను. డబుల్ కోట్స్ తీసుకున్న దాంట్లో ఏ నెంబర్స్ తీసుకున్నా కానీ దానికి స్ట్రింగ్ అంటారని చెప్పారు సార్ మీరే అని చెప్పింది అనమాట. సరే అది స్ట్రింగా లేకపోతే 1, 2, 3 ఉన్నాయి కాబట్టి అది ఇంటీజరా చూడాలి అనుకున్నా. అలా చూడాలి అంటే నేను ఏం చేస్తున్నాను, ఏదైనా ఒక వాల్యూని కనుక మనం క్రియేట్ చేసామంటే ఆ వాల్యూ అనేది ఏ డేటా టైప్ని రిప్రజెంట్ చేస్తుందో చెక్ చేయాలి అంటే మనం ఏం చేస్తాము, టైప్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే చెక్ చేసుకుంటాం. అలానే ఇప్పుడు నేనేం చేశానంటే ఇప్పుడు నేనేం చేశాను, ఒక ఫ్లవర్ బ్రేసెస్ తీసుకొని దాంట్లో కొన్ని ఐటమ్స్ నేనేం చేశానంటే స్టోర్ చేసుకున్నాను. అంటే దీన్ని ఏమంటారు ఒక సెట్ అని పిలుస్తారు. అంటే సెట్ అనే ఒక డేటా టైప్ అనేది మన సెట్ అనేది ఒకటి క్రియేట్ చేశాం కదా, ఆ క్రియేట్ చేసింది ఏ డేటా టైప్ని రిప్రజెంట్ చేస్తుంది అనేది నేను తెలుసుకోవాలనుకున్నాం. అంటే ఒక సెట్ అనేది ఏ డేటా టైప్ని రిప్రజెంట్ చేస్తుంది అనేది తెలుసుకోవాలనుకున్నా. డబుల్ కోట్స్లో పెట్టి రాస్తే దాన్ని స్ట్రింగ్ అని చెప్పారు కదా, అలానే ఫ్లవర్ బ్రేసెస్ లోపల ఏమైనా ఐటమ్స్ కనుక పెట్టామంటే దాన్ని ఏ డేటా టైప్కి సంబంధించింది అనేది తెలవాలి అంటే ఎలా తెలుసుకుంటాము అనే దాని గురించి ఇప్పుడు చూస్తున్నాం అనమాట. అంటే మనం ఏదైనా ఒక ఫ్లవర్ బ్రేసెస్లో నంబర్స్ కనుక క్రియేట్ చేసామనుకో ఆ నంబర్స్ అన్ని కూడా ఫ్లవర్ బ్రేసెస్ లోపల ఏదైనా ఒక వాల్యూని కనుక క్రియేట్ చేసామంటే అది ఏ డేటా టైప్కి చెందింది అనేది చెక్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టి టైప్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ అప్లై చేసి దాంట్లోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే వేరియబుల్ నేమ్ అనేది ఇస్తాం. ఇవ్వడం ద్వారా మనం ఏం చేస్తుంటే మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ క్రియేట్ చేసిన వాల్యూ అనేది ఏ డేటా టైప్కి సంబంధించింది అనేది మనకు అర్థమైంది అనమాట. అది అప్పుడు నాకు అవుట్పుట్ అనేది వచ్చిందంటే సెట్ అని వచ్చింది. అంటే మనం ఏదైనా ఒక ఫ్లవర్ బ్రేసెస్ లోపల ఐటమ్స్ని కనుక క్రియేట్ చేసామనుకో దాన్ని ఏమని పిలుస్తారంటే సెట్ అనే డేటా టైప్కి సంబంధించింది అని పిలుస్తారన్నమాట సాఫ్ట్వేర్. ఇది కూడా మీ అందరికి అర్థమైంది ఎస్టర్డే సెషన్. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎవరికైనా సరే డౌట్ ఉందా? అలానే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నేను ఒక సెట్ని క్రియేట్ చేసుకున్నాను. అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్లో ఇంకొన్ని వాల్యూస్ గురించి చేద్దాం అనమాట. ఒకటి ఏంటిదంటే యాడ్ చేయడం. ఒక సెట్ లోపల ఏదైనా యాడింగ్ ఏ సెట్ అనే ఒక కాన్సెప్ట్ని గురించి నేర్చుకున్నాం. అలానే ఇంకోటి ఏం చేద్దాము, అప్డేటెడ్ ఏ సెట్. అప్డేట్ అనేది ఎలా చేస్తామనేది చూద్దాం. అలానే ఇంకొక ఫంక్షన్ ఉంటుంది అన్నమాట, పాప్ అని పిలుస్తారు. పాప్ అనే ఒక ఫంక్షన్ గురించి ఈరోజు సెషన్లో మనం నేర్చుకుంటాం. ఇంకోటి ఏం చేస్తామంటే రిమూవ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటాం. అంటే సెట్ అనేది నేర్చుకునేటప్పుడు మనకి ఈ కాన్సెప్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఏదైనా ఒక సెట్ లోపల ఏదైనా ఒక వాల్యూని క్రియేట్ చేయడం ఎలా, అప్డేట్ చేయడం ఎలా, పాప్ చేయడం ఎలా,
అలానే రిమూవ్ చేయడం ఎలా అనే కాన్సెప్ట్స్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ కాన్సెప్ట్స్ గురించి ఏం చేద్దామంటే ఈరోజు సెషన్లో మనం నేర్చుకున్నాం. ఓకేనా? ఓకేనా. దాంట్లో ఆల్రెడీ మనం యాడ్ చేయడం అనే దాని గురించి మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నామా లేదా? అలానే ఈరోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే యాడ్ గురించి మరొకసారి చూసేసి మనం తర్వాత ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. ఓకేనా? ఓకేనా. దాంట్లో ఫస్ట్ మన గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. ఓకేనా? ఓకేనా. అందుకోసం నేనేం చేశానంటే నేను ఏదైతే సెట్ క్రియేట్ చేసుకున్నానో ఆ సెట్ నేనేం చేద్దామంటే ప్రాపర్గా తీసుకున్నాను, కాపీ అని తీసుకున్నాను. ఇక్కడికి వచ్చి నేనేం చేశానంటే ఆ సెట్ని తీసేసి వేరే సెట్ క్రియేట్ చేసుకున్నాను. ఏంటిది ఒక ఫ్లవర్ బ్రేసెస్ తీసుకొని దాంట్లో ఐటమ్స్ అన్నిటిని కూడా ఏం చేసేసానంటే 1 2 3 4 5 6 అనే ఐటమ్స్తో నేను ఏం చేశానంటే ఒక సెట్ని క్రియేట్ చేసుకున్నాను. ఓకేనా? ఓకేనా. ఆ సెట్ లోపల నేను ఏం చేస్తానంటే ఒక నంబర్, ఏదైనా ఒక నంబర్ ఎంతని తీసుకున్నాం అంటే 102 అని ఒక నంబర్ని తీసుకొచ్చేసేసి ఈ సెట్ లోపల నేను ఏం చేద్దాం అంటే యాడ్ చేద్దాం అనుకున్నాను. ఒక సెట్ క్రియేట్ చేసుకున్నాను కదా, ఆ సెట్ లోపల నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఒక నంబర్ 102 ఆర్ 104 అనే ఒక నెంబర్ని తీసుకొచ్చేసి 100 అనే ఒక నెంబర్ తీసుకొచ్చేసి నేను ఏదైతే సెట్ క్రియేట్ చేసుకున్నానో ఆ క్రియేట్ చేసుకున్న సెట్కి 100 అనే ఒక నెంబర్ని తీసుకొచ్చి దానికి యాడ్ చేయాలనుకున్నాను. అలా యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేస్తామనే దాని గురించి చూద్దాం. ఓకేనా. యాడ్ చేయాలంటే ఏం చేయాలంటే ఎప్పుడైనా ఒక సెట్ క్రియేట్ చేస్తే ఆ సెట్కి ఏదైనా ఒక వాల్యూని కనుక యాడ్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేస్తాం దానికి సింటాక్ ఉందన్నమాట. ఏంటిది సెట్ నేమ్ చెప్పేసి దాని పక్కన మనం ఏం చేయాలంటే డాట్ పెట్టేసి యాడ్ అని పెట్టేసేసి తర్వాత మనం ఏం చేయాలి రౌండ్ బ్రేసెస్ ఇచ్చి ఆ రౌండ్ బ్రేసెస్లో మనం ఏం చేయాలి ఏ నెంబర్ని అయితే మనం యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్ అనేది ఇవ్వాలి. ఇదంతా ఇచ్చేసి మనం ఏం చేసామంటే ప్లే అరౌండ్ చేసి చూద్దాం. అప్పుడు ఏమైందో చూద్దాం. ఏమైంది 100 అనే ఒక నెంబర్ అనేది ఏమైందంటే మనం క్రియేట్ చేసిన సెట్కి వచ్చేసి స్టోరేజ్ అవ్వడం అనేది జరిగింది. ఇలా చేయడం ఎవరికైనా సరే డౌట్ ఉందా? మనం మామూలుగా ఇంతకుముందు ఏం చేసేసాము సెట్ 1 అనే వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో మనం ఏం చేసాము ఈ సింటాక్ కనుక అప్లై చేసి ప్లే అరౌండ్ చేసి చూసామనుకో అప్పుడు ఏం జరిగింది మనకి మామూలుగా వేరియబుల్ అనేది ఇచ్చేసేసి మనం దాంట్లో కనుక సింటాక్ కనుక రాసామనుకో అప్పుడు నాకేమైందంటే నన్ను అని వచ్చింది. అంటే ఎప్పుడు కూడా మనం సెట్స్లో వర్క్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే ఒక వేరియబుల్ని ఒకసారి మాత్రమే క్రియేట్ చేస్తాం. మళ్ళీ ఏం చేస్తామంటే మనం ఏదైనా ఆపరేషన్ అప్లై చేసేటప్పుడు డైరెక్ట్గా మాత్రమే మనం అప్లై చేయాలి కానీ అంతేగాని దాన్ని ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో స్టోర్ చేసుకొని దాని ద్వారా డీల్ చేయడం ఇలాంటివి ఎప్పుడూ కూడా మనం చేయకూడదు అనమాట. అందుకని మనం ఏం చేస్తామంటే ఒక సెట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఆ సెట్ లోపలికి ఏదైనా ఒక అవుట్ ఆఫ్ ద నెంబర్ని కనుక తీసుకెళ్ళి స్టోర్ చేయాలేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఆపరేషన్ అనేది చేస్తాం. దాన్ని ఏమంటారంటే ఎడిషన్ అనే ఒక ఆపరేటర్, యాడింగ్ అనే ఒక ఆపరేటర్ని అప్లై చేసేసి మనం ఏం చేస్తామంటే ఏదైనా మనం క్రియేట్ చేసుకున్న సెట్ లోపలికి ఏదైనా ఒక న్యూ వాల్యూని తీసుకొచ్చి మనం ఏం చేయొచ్చు అంటే యాడ్ చేయొచ్చు అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా డౌట్ ఉందా? ఓకేనా. అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ గురించి చూద్దాం అనమాట. యాడింగ్ చేయడం అనేది మనకు అర్థమైపోయింది. అలానే మరొక కాన్సెప్ట్ గురించి చూద్దాం అనమాట. ఓకేనా. యాడింగ్ అయిపోయింది కాబట్టి దీంట్లో అందరికి వచ్చేసేసింది. తర్వాత కంటెంట్ ఏంటి? అప్డేట్ టాపిక్ గురించి ఇప్పుడు మనం చూద్దాం అనమాట. అప్డేట్ అంటే ఏంటి? వసంత, డూ యు నో అప్డేట్ అంటే ఏంటి? ఏదైనా ఒక కొత్త వాల్యూ అప్డేట్ చేయడం, లేదంటే ప్రీవియస్గా ఉన్న వాల్యూని కొత్త ఆబ్జెక్ట్స్తో అప్డేట్ చేయడం. అంటే మనం ఏదైనా ఒక సెట్ కనుక క్రియేట్ చేసుకున్నాం చూడు, ఆ సెట్ లోపల మనం ఏదైనా ఒక న్యూ వాల్యూని కనుక తీసుకొచ్చి దాన్ని ఏం చేసేసానంటే న్యూ వాల్యూతో కనుక మనం ఏం చేసామంటే అప్డేట్ చేయాలి అనుకున్నాం. అలా అప్డేట్ చేయాలి అంటే ఎలా చేస్తారు ఉంది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. అప్డేట్ అనే ఒక ఫంక్షన్ గురించి చూద్దాం. ఏదైనా ఒక వాల్యూని మనం ఏం చేసామంటే సెట్ లోపల కనుక అప్డేట్ అనేది చేయాలి అంటే ఎలా చేస్తారనే దాని గురించి చూద్దాం. ఇది అయిపోయినాక మనం ఏం చేద్దామంటే అగైన్ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఏదైనా ఒక సెట్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ సెట్ లోపలికి నేనేం చేస్తానంటే ఒక వాల్యూని తీసుకొచ్చి నేనేం చేద్దామంటే అప్డేట్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక సెట్ క్రియేట్ చేసుకున్నా. ఆ సెట్లో ఏం చేస్తానంటే ఒక సెట్ లోపల ఏం చేస్తానంటే ఒక సెట్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఆ సెట్ లోపల ఏమున్నాయి ఐటమ్స్ ఏమున్నాయో చూసాను. ఏమున్నాయి చూడు, 1 2 3 4 5 6 అనే ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఈ సెట్ లోపల ఏదైనా ఒక న్యూ వాల్యూస్తో నేను ఏం చేద్దామంటే సెట్ని అప్డేట్ చేద్దాం అనుకున్నాను.
అలా అప్డేట్ చేయాలంటే ఎలా చేస్తారని చూద్దాం. అందుకోసం సెట్ నేమ్ చెప్పేసి దాని పక్కన ఏం చేయాలంటే డాట్ పెట్టేసేసి తర్వాత మనం ఏం చేయాలంటే అప్డేట్ అని కీవర్డ్ అప్లై చేసి దాని పక్కన రౌండ్ బ్రేసెస్ తీసుకొని దాంట్లో మనం ఏం చేయాలంటే మనం ఏ సెట్ని అయితే అప్డేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ సెట్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేయాలంటే ఏం చేశానంటే ఒక ఫ్లవర్ బ్రేసెస్ తీసుకొని దాంట్లోకి వెళ్ళి నేను ఏం చేశానంటే 1, 4, 25, 46, 2000 అనేసి నేను ఏం చేశానంటే కొన్ని వాల్యూస్ ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైంది చూడండి. అప్పుడు నాకేమైంది, మనం ఇందాక ఏదైతే పాతగా ఒక సెట్ క్రియేట్ చేసుకున్నామో ఆ సెట్ అలానే ఉండేసేసి దానితో పాటు మనం ఏం చేసామంటే మనం ఏ వాల్యూస్తో అయితే మన సెట్ని అప్డేట్ చేయాలనుకున్నాం ఆ సెట్లో ఎక్స్ట్రాగా యాడ్ చేద్దాం అనుకుంటున్నాము వాటన్నిటిని కూడా మనం క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటే ఇలా రాయడం ద్వారా మాత్రం ఏం చేస్తారంటే క్రియేట్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఏమన్నా డౌట్ ఉందా? సో దీనికి యాడ్కి డిఫరెన్స్ ఏంటి సార్? యాడ్ అంటే ఏం చేస్తామంటే ఎప్పుడైనా యాడింగ్ అనేది చేసేసేటప్పుడు ఏం చేస్తామంటే ఒక్కొక్క వాల్యూని మాత్రం ఏం చేస్తామంటే యాడ్ చేయడం అనేది చేస్తారనమాట. ఒక్కొక్క వాల్యూని మాత్రం ఇప్పుడు సెట్ లోపల ఒక్క వాల్యూని మాత్రమే యాడ్ చేయాలనుకున్నాను. అలా యాడ్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే యాడ్ అనే ఆపరేషన్ తీసేసుకొని ఏం చేస్తామంటే ఒక్కొక్క వాల్యూని మనం ఏం చేస్తామంటే సెట్కి యాడ్ చేస్తాం. అలా కాకుండా ఒకేసారి బోల్డ్ వాల్యూస్ ఏం చేయాలనుకున్నాం అంటే ఒక సెట్కి అప్లై చేయాలనుకున్నాం. అలా అప్లై చేయాలి అంటే దాన్ని ఏం చేస్తారంటే అప్డేట్ అని ఒక క్లాస్ సహాయంతో ఏం చేస్తామంటే మనం ఏం చేస్తామంటే వాల్యూస్ని అప్డేట్ అనేది చేస్తాం అనమాట. కావాలంటే ఒకసారి చూద్దామా? ఓకే డన్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళేసి సెట్ _1 అని ఒక వేరియబుల్ ఇచ్చాను. తర్వాత ఏం చేశానంటే యాడ్ అని పెట్టేసేసి నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే 1000 అని ఇచ్చాను అనమాట. ఇచ్చేసి నేను ఏం చేశానంటే క్లియర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందో చూడు, 1000 అనే నెంబర్ ఒక్కటే నాకు స్టోరేజ్ అయిపోయింది. ఓకే డన్. అలానే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఈ 1000 అనే నెంబర్తో పాటు నాకేం చేద్దామంటే బోల్డ్ అన్ని వాల్యూస్ని నేనేం చేద్దాం అనుకున్నానంటే మనం ఏదైతే సెట్ క్రియేట్ చేసుకున్నామో ఆ సెట్ లోపల నేనేం చేద్దామంటే ఒకేసారి బోల్డ్ అన్ని వాల్యూస్తో నేనేం చేద్దామంటే సెట్ లోపలికి తీసుకెళ్ళి ఇంకా కొన్ని వాల్యూస్ని ఏం చేద్దామంటే దానికి యాడ్ చేద్దాం అనుకున్నాను. అలా యాడ్ చేయాలంటే అప్పుడు నేనేం చేసేసానంటే దానికి ఒక సింటాక్స్ ఉందన్నమాట. ఏమైనా బోల్డ్ అన్ని వాల్యూస్ని కనుక సెట్ కనుక యాడ్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక క్లాజ్ని వాడతాం. దాన్ని ఏమంటారంటే అప్డేట్ అనే ఒక క్లాజ్ని వాడతాం. అలా వాడాలంటే దానికి సింటాక్స్ ఏంటంటే వేరియబుల్ నేమ్ చెప్పేసేసి మనం ఏదైతే సెట్ వేరియబుల్ నేమ్ ఇచ్చామో ఆ వేరియబుల్ నేమ్ చెప్పి దాని డాట్ పెట్టేసేసి అప్డేట్ అని రాసేసేసి దాని పక్కన ఏం చేస్తామంటే రౌండ్ బ్రేసెస్ తీసుకొని దాంట్లో సెట్ని ఏవైతే సెట్ లోపల ఇంకా యాడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ సెట్ లోపల ఉన్న వాల్యూస్తో మనం ఏం చేయాలి, దీన్ని అప్డేట్ చేయాలి. అలా చేసేటప్పుడు నేను ఏం చేశానంటే ఒక వాల్యూ 2 అని పెట్టాను. ఇంకా లేని అన్ని ఇచ్చేస్తున్నాను. ఇంకోటి ఎంత ఇచ్చానంటే 10 అని ఒకటి, అలానే ఇంకొకటి ఏం చేశానంటే 25 అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందో చూడు. అప్పుడు నాకేమైంది సెట్ లోపల డూప్లికేట్స్ అనేవి ఎలవవు కాబట్టి 2 అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని అలానే ఉంచేసేసింది. తర్వాత నాకేమైందంటే రిమైనింగ్ నెంబర్స్ ఇవన్నీ 10, 25 అనే నెంబర్స్ అనేవి ఏమైందంటే సెట్లో నాకేమని వచ్చిందంటే 5, 2 అనే వాల్యూస్ని మనం రిమూవ్ అనేది చేయకూడదు అని నాకు అర్థమైంది. అంటే ముందుకు వెళ్ళే కొన్ని ఏం చేద్దాం అంటే మల్టిపుల్ వాల్యూస్ని ఎలా డిలీట్ చేయాలో తర్వాత చూద్దాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక సెట్ కనుక క్రియేట్ చేస్తే ఆ సెట్లో నుండి ఒక వాల్యూని కనుక మనం రిమూవ్ కనుక చేయాలి అంటే ఎలా చేస్తారంటే ఇలా ఏం చేస్తారంటే రిమూవ్ అనే ఒక ఆపరేషన్ సాయంతో ఏం చేస్తారంటే ఇలా తీసేస్తారు అనేది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకేనా? ఇంకా ఎవరికి డౌట్ లేదు కదా? ఓకే. అలానే మరొక కాన్సెప్ట్ గురించి కూడా ఈ సెషన్లో నేర్చేసుకుందాం. ఓకేనా? ఓకే. ఏంటిది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. మరొకటి ఏంటిది అంటే పాప్ కదా. పాప్ అంటే ఏంటి అనేది చూద్దాం. పాప్ అంటే ఏంటంటే ఏదైనా ఒక సెట్ కనుక క్రియేట్ చేసుకున్నాం అనుకో ఆ సెట్లో మనం ఏం చేస్తామంటే నెంబర్స్ ఎక్కడి నుంచి చేస్తాం 1, 2, 3 ఇట్లా నెంబర్స్ ఇచ్చాను.
దీంట్లో మనం ఏం చేస్తామంటే దీంట్లో మనం ఏదైనా సెట్ కనుక క్రియేట్ చేసుకున్నాం అనుకో, దాంట్లో ఉన్న మొదటి ఐటెం ఏదైతే ఉందో ఆ సెట్ లోపల ఆ మొదటి ఐటెంని మనం ఏం చేస్తున్నామంటే లేకుండా చేయడం అనమాట. లేకుండా చేయడం అంటే మనం ఏదైనా ఒక సెట్ కనుక క్రియేట్ చేసుకున్నామంటే ర్యాండమ్గా ఏదైనా సెట్ క్రియేట్ చేసుకో, ఆ సెట్లో ఉన్న ఆర్డర్లో ఉన్న ఫస్ట్ ఐటెం ఏదైతే ఉందో దాన్ని అన్కమిట్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే పాప్ అని పిలుస్తారన్నమాట. అంటే అది ఏంటి అనేది నాకు తెలియదు. ఒకసారి మనం ఏం చేద్దామంటే ఒకసారి ప్లే అరౌండ్ చేసి చూసి ఆ తర్వాత మనమే అర్థం చేసేసుకుందాం. ఓకే దెన్. అంటే ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇప్పుడు నేను ఒక సెట్ క్రియేట్ చేసుకున్నాను. ఆ సెట్ ఏంటిది, నేను క్రియేట్ చేసుకున్న సెట్ ఏంటిది అనేది చూద్దాం. సెట్ 1 అని ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్‌లో నేనేం చేశానంటే సెట్ 1 అనే ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్‌లో నాకేమున్నాయంటే సెట్ ఐటమ్స్ అనేవి ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి 1, 2, 3, 5, 6 అని ఐటమ్స్‌తో నాకేమైందంటే సెట్ అనేది క్రియేట్ అయ్యి ఉంది. ఆ సెట్ లోపల మొదటి ఐటమ్ ఏది 1 కదా! ఆ 1 అనే ఐటమ్ నేనేం చేశానంటే తీసేసేసి మిగతా ఐటమ్స్‌ని మాత్రమే ఏం స్టోరేజ్ అయ్యి ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలనుకో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఐటమ్ కాకుండా రిమైనింగ్ ఆర్డర్‌లో ఉన్న ఐటమ్స్‌ని గనుక మనం తెలుసుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే పాప్ హాఫ్ అని ఒక కాన్సెప్ట్ అప్లై చేసేసి ఏం చేస్తారంటే దీన్ని ప్లే అరౌండ్ చేయడం ద్వారా ఏమైందంటే మనం ఏదైతే సెట్ క్రియేట్ చేసుకున్నామో ఆ సెట్‌లో ఉన్న ఫస్ట్ ఆర్డర్‌లో ఉన్న ఫస్ట్ ఐటమ్ అనేది ఏమవుతుందంటే లేకుండా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇలా పాప్ హాఫ్ అని ఒక కాన్సెప్ట్ సహాయంతో ఏం చేస్తారంటే డీల్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోద్దనమాట. కావాలంటే మీరేం చేస్తారంటే 2, 3 అనే ఐటమ్స్‌ని నేను తీసేసాను. 1, 2 అనే ఐటమ్స్‌ని తీసేసాను. అప్పుడు నేనేం చేశానంటే ఒక సెట్ లోపల 3, 4, 5 అనే ఐటమ్స్‌తో నేనేం చేశానంటే ఒక సెట్‌ని క్రియేట్ చేసుకున్నాను. ఆ తర్వాత నేనేం చేశానంటే సెట్ ఆఫ్ పాప్ ఆఫ్ అని పెట్టాను. పాప్ ఆఫ్ అని పెట్టంగానే నాకేమైందంటే పాప్ ఆఫ్ అని పెట్టంగానే నాకేమైందంటే మనం క్రియేట్ చేసుకున్న ఐటమ్స్ నుండి ఫ్రమ్ ద ఫస్ట్ ఐటమ్ ఏదైతే ఉందో ఆ ఐటమ్‌ని రిమూవ్ అనేది చెయ్యాలి అంటే ఆ రిమూవ్ చేయాలంటే మనం ఏం చేస్తారంటే పాప్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో ఏం చేస్తారంటే డీల్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది అనమాట. అలా కాకుండా ఇక్కడికి వెళ్ళి 6 అని ఇచ్చాను ఏమైద్దో చూద్దాం. ఏమైంది సింటాక్ ఎర్రర్ అనేది వచ్చింది. అంటే ఆర్గ్యుమెంట్ అనేది మనం పాస్ చేయలేదు అనమాట. అవన్నీ ఏంటి అనేది ఫర్దర్ సెషన్స్లోకి వెళ్ళే కొద్దీ మీరేం చేస్తారని నేర్చుకుంటూ ఉంటారన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉండదు. అంటే ఒక బేసిక్గా చేసే ఒక పైథాన్ డెవలపర్ ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే ఏదైనా ఒక సెట్ని క్రియేట్ చేస్తారు. ఆ సెట్ లోపల ఐటమ్స్ని క్రియేట్ చేయడం అనేది చేస్తారు. ఆ ఐటమ్స్ లోపల ఏదైనా ఒక వాల్యూని కానీ లేదంటే బోల్డెన్ వాల్యూస్ని కానీ అప్డేట్ చేయాలంటే ఎలా చేస్తారు, అలానే ఏదైనా ఒక సెట్ క్రియేట్ చేస్తే దాంట్లో ఏదైనా ఒక వాల్యూని కనుక అన్మ్యూట్ కనుక లేకుండా చేయాలి అంటే ఏం చేస్తారంటే పాప్ అనే ఆపరేషన్ని, రిమూవ్ అనే ఆపరేషన్ ఎలా అప్లై చేస్తారని వాటి గురించి రెగ్యులర్గా చేసే టాస్క్లు అనమాట. వీటిల్లో మనకి ఎవరికైనా సరే డౌట్లు ఉన్నాయి. అందరికి అర్థమైనట్టేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏ వస్తుందా కళ్యాణ్? సెట్లో మనం వాల్యూస్ని ఆబ్జెక్ట్స్గా రిప్రజెంట్ చేయొచ్చు. అంటే లిస్ట్లో మనం ఆబ్జెక్ట్స్ అని చేస్తాం కదా. ఒక ఫర్ కండిషన్ అనేది వాడతాము. ఇఫ్ స్టేట్మెంట్స్ అనేది ఒకటి వాడతారనమాట. ఈ రెండిట్లో కనుక మనం బాగా చేయగలిగామంటే రిమైనింగ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఏమైందంటే నార్మల్గా ఎవరైనా వాడేస్తారనమాట. అందుకోసం మనకు కావాల్సింది ఏంటంటే ఒక ఫర్ అనేది కనుక వాడడం కనుక మనకు బాగా వచ్చింది అంటే ఆటోమేటిక్గా దాంట్లో కండిషన్ మేక్ చేయడం అనేది వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైతే మనకు ఒక ఫర్ లూప్ని వాడడం కనుక బాగా వచ్చేసిందో ఆటోమేటిక్గా మనం ఏమవుతుందంటే ఒక పైథాన్ డెవలపర్ అయిపోతాం అనమాట. అందుకోసం నేను ఏం చేస్తానంటే బోల్డ్ అండ్ టికెట్స్ చేసేటప్పుడు వాటిని ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద టికెట్స్ అన్ని కూడా దేంతో చేస్తానంటే ఫర్ అనే లిస్ట్తో చేయడం మాత్రమే చేస్తున్నాను అనమాట. రిమైనింగ్ లిస్టు టపులు సెట్లు ఇవన్నీ కూడా ఏమవుతుందంటే జస్ట్ ఒక సెషన్ కనుక రియల్ టైమ్ సినారియోలో ఒక 4-5 టికెట్స్ కనుక చెప్పానంటే ఆ రిమైనింగ్ అన్నీ కూడా మీరే ఏం చేస్తారంటే బోల్డ్ అన్ని టైమ్స్ చేస్తూ ఉంటారనమాట. అందుకోసం అవి పెద్దవి కాదు కాబట్టి అనుకోని నేను ఏం చేస్తున్నానంటే ఈ టికెట్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం అనేది చేస్తున్నాను అనమాట. ఓకే దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టికెట్ గురించి ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి రీడ్ చేద్దాం. ఎప్పుడు కూడా మనకి టికెట్స్ అనేవి ఎప్పుడు కూడా ఏముంటాయి అంటే వన్ లైన్ ఆన్సర్స్లో ఉండవన్నమాట. మనకు వచ్చే టికెట్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే ఒక పేజెస్ అంటే ఒక 20, 10, 15 లైన్స్తో నాకేమొస్తాయి అంటే టికెట్స్ రావడం అనేది జరిగింది. అందుకోసం నేను ఏం చేస్తానంటే స్లోగా టికెట్ యొక్క లెంత్ని ఏం చేసుకుంటానంటే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. అందుకోసం మనం ఏం చేద్దామంటే ఒకేసారి కనుక చూసామనుకో మనకు అర్థం కాదనమాట.
అందుకోసం నేను ఏం చేస్తానంటే రియల్ టైమ్ సినారియోస్ అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే చాలా లెందీగా ఉంటాయి అన్నమాట. వాటిని అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకోసం మీ అందరూ కూడా ఏం చేస్తున్నారంటే టికెట్ సైజ్ని ఇంక్రీజ్ చేసుకునే టికెట్స్ మాత్రమే డిస్కస్ చేయడం అనేది చేస్తున్నాను నెక్స్ట్ నుండి. ఓకే, దానికన్నా ముందు ఏం చేద్దామంటే ఈరోజు వచ్చేసి మరొక సింపుల్ టికెట్ గురించి ఇప్పుడు చూద్దాం. ఓకే డన్. Vasant, can you explain this ticket at once? Write a program that takes a string and prints the first character. The character is index 0 of a given string on n lines, where n is the length of the string. సో మనం ఈ ప్రోగ్రామ్లో ఏం చేయాలంటే మనం ఏదైతే ఇన్పుట్లో ఒక స్ట్రింగ్ తీసుకుంటామో ఆ స్ట్రింగ్ యొక్క ఫస్ట్ క్యారెక్టర్ అంటే ఇండెక్స్ 0 ఉన్నది ఆబ్టైన్ చేయాలి. దాని లెంత్ ఎంత ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత ఉందో ఆ నెంబర్ ఆఫ్ లైన్స్ లో ఆ క్యారెక్టర్ ని రిప్రజెంట్ చేయాలి. ఓకే డన్. అంటే అలానే ఇన్పుట్ అవుట్పుట్ ఫార్ములా. The output should be in lines containing a string that keeps the first character of the given string each on a new line. అవుట్పుట్ అనేది ఇన్పుట్ లో మనం స్ట్రింగ్ తీసుకున్నాం కదా, ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత ఉందో అన్ని లైన్స్ అవుట్పుట్ లో మనకి ఆ ఫస్ట్ క్యారెక్టర్ అనేది రిప్రజెంట్ చేయాలి. ఈచ్ క్యారెక్టర్ ఒక్కొక్కసారి న్యూ లైన్, నెక్స్ట్ లైన్ అండ్ నెక్స్ట్ లైన్ అలా ఎన్ లైన్స్ వరకు రిప్రజెంట్ చేయాలి. ఓకే డన్. అంటే ఇప్పుడు మనకి ఏం చేయాలి, ఒక టికెట్ ఇచ్చారు, ఆ టికెట్ మీనింగ్ ఏంటో చూద్దాం ఒకసారి. ఎందుకంటే మనకి ఎప్పుడు టికెట్ యొక్క మీనింగ్ అనేది అర్థమైందంటే ఆటోమేటిక్ మన నుంచి వచ్చేటి ఈ టికెట్ అన్నిటి కూడా ఈజీగా చాలా ఈజీగా చేసేయచ్చు అన్నమాట. ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. మనకి ఏమిచ్చాడు ఒక టికెట్, రైట్ ఏ ప్రోగ్రామ్ అంటే ఒక ప్రోగ్రామ్ రాయమన్నాడు. దట్ రీడ్స్ ఏ స్ట్రింగ్ అంటే మనం ఏం చేయాలంటే ఒక ప్రోగ్రామ్ రాసే ముందు మనం ఏం చేయాలంటే ఒక స్ట్రింగ్ అనే దాన్ని తీసుకోవాలంట. స్ట్రింగ్ అనేది తీసుకొని ఆ స్ట్రింగ్ ఆధారంగా ఏం చేయాలంటే ఒక ప్రోగ్రామ్ రాయాలి. అలా రాసేటప్పుడు ఏం చేయాలంటే ప్రింట్ ద ఫస్ట్ క్యారెక్టర్. మనం ఏం చేయాలి, మనం ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నామో ఆ స్ట్రింగ్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ప్రింట్ చేయాలి. మనం ఒక స్ట్రింగ్ తీసుకున్నాం దాంట్లో ఫస్ట్ క్యారెక్టర్ని ఏమని పిలుస్తారు, ఇండెక్సింగ్ కనుక చేస్తాం కదా, ఆ ఇండెక్సింగ్ ఫస్ట్ క్యారెక్టర్ ఏమంటారు, 0 అంటారు. అంటే నువ్వు ఏదైనా ఒక స్ట్రింగ్ తీసుకో, దాంట్లో 0 ఆఫ్ ద ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ని మనం ప్రింట్ చేయాలి. ఎన్నిసార్లు ప్రింట్ చేయాలి ఆన్ ఎన్ టైమ్స్. ఎన్నిసార్లు ప్రింట్ చేయాలంటే ఎన్ టైమ్స్ ప్రింట్ చేయాలంట. వేర్ ఎన్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ద గివెన్ స్ట్రింగ్. అంటే ఏంటి అనేది చూద్దాం. అంటే ఇప్పుడు నాకు ఒక టికెట్ ఇచ్చారు, ఆ టికెట్ మీనింగ్ అనేది ఏంటో చూద్దాం. ఇప్పుడు నా దగ్గర ఒక టికెట్ ఉందన్నమాట. ఏముంది అంటే ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఏముంది అంటే నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఏంటిదంటే ఒకసారి తీసుకున్నాను. స్ట్రింగ్ అనేది ఏముందంటే కళ్యాణ్ అని ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. కళ్యాణ్ KALYAN అనే క్యారెక్టర్తో నాకేముందంటే ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఆ స్ట్రింగ్లో నేనేం చేయాలంటే మొదటి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ని మాత్రమే నేనేం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ క్యారెక్టర్ ఏది, ఈ స్ట్రింగ్ లోపల ఫస్ట్ క్యారెక్టర్ ఏది, ఒక స్ట్రింగ్ ఉంది. ఆ స్ట్రింగ్ లోపల ఫస్ట్ క్యారెక్టర్ ఏమంటారు, 0 ఆఫ్ ద ఇండెక్స్ అంటారా. ఒక స్ట్రింగ్ కనుక తీసుకుంటే ఆ స్ట్రింగ్ లోపల మొదటి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ నేను ఎన్నిసార్లు ప్రింట్ చేయాలంటే, దీనిలో ఎన్ని లెటర్స్ ఉన్నాయో చూడు, దీంట్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6. అంటే ఏంటి, 1 2 3 4 5 6 ఎన్నిసార్లు ప్రింట్ చేయాలంటే మనం తీసుకున్న స్ట్రింగ్ ఏదైతే ఉందో దానిలో ఎన్నైతే క్యారెక్టర్స్ ఉన్నాయో అన్నిసార్లు నాకేం కావాలంటే ఈ మొదటి క్యారెక్టర్ మాత్రమే నాకేం కావాలంటే ప్రింట్ అవ్వాలి. అలా ప్రింట్ అవ్వాలి అంటే ప్రోగ్రామ్ అనేది ఎలా చేస్తారు అనేది నాకు ఇంపార్టెంట్. అలా చేసేటప్పుడు అది కూడా ఎలా ప్రింట్ అవ్వాలంటే ఫస్ట్ లైన్లో K అనేది ప్రింట్ అవ్వాలి, తర్వాత కూడా నాకు ప్రింట్ అవ్వాలి, K అనేది ప్రింట్ అవ్వాలి. అలా ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి, నేను తీసుకున్న స్ట్రింగ్ ఏదైతే ఉందో అది ఎన్నిసార్లు అయితే దాని లెంత్ ఉంటుందో అన్నిసార్లు ఏం కావాలి, దాంట్లో ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో అన్నిసార్లు నాకేం కావాలంటే మొదటి క్యారెక్టర్తో నాకేం కావాలంటే ప్రోగ్రామ్ అనేది ప్రింట్ అవ్వాలి. అలా ప్రింట్ అవ్వాలి అంటే ఒక ఫర్ అనే లూప్ సహాయంతో మనం ఎలా రాస్తాం అనేది నాకున్న టికెట్ అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా, ఇంకా ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లో మీరే చూడండి. ఏమనిచ్చారంటే నా దగ్గర క్వైరీ అని ఒక వర్డ్ తీసుకున్నాను. ఆ క్వైరీ అనే వర్డ్లో ఫస్ట్ క్యారెక్టర్ ఉంది క్యూ, అంటే మొదటి క్యారెక్టర్ క్యూ. అంటే దాంట్లో టోటల్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి, క్వైరీ అనే దాంట్లో 5 క్యారెక్టర్లు ఉన్నాయి.
అంటే క్యూ అనే పదం ఎన్నిసార్లు నాకు ప్రింట్ అవ్వాలంటే అవుట్పుట్ ఫార్మాట్లో 5 సార్లు ఏం కావాలంటే ప్రతిసారి కూడా ఏం కావాలంటే న్యూ లైన్లో క్యూ అనే క్యారెక్టర్తో నాకు ఏం కావాలంటే అవుట్పుట్ అనేది ఇలా ప్రింట్ అవ్వాలంట. ఇలా ప్రింట్ అవ్వాలంటే ఒక ప్రోగ్రామ్ పైథాన్లో ఫర్ అనే లూప్ సహాయంతో ప్రోగ్రామ్ అనేది ఎలా డీల్ చేస్తారు అనేది నాకున్న వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. అంటే ఈ టికెట్ కనుక మనకు చేయడం కనుక వచ్చిందంటే ఆటోమేటిక్గా ఏం చేయొచ్చు అంటే ఇంకా బోల్డ్ అన్ని టికెట్ ఈ టైప్ ఆఫ్ టికెట్ ఈజీగా డీల్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఓకే, అది ఎలా చేస్తారని చూద్దాం. మీరే చెప్పాలి. ఎప్పుడైనా సరే నేను ఏం చేశాను, ఒక స్ట్రింగ్ తీసుకోవాలన్నాను. స్ట్రింగ్ని ఎక్కడి నుంచి తీసుకుంటాను, ఇన్పుట్ ఆధారంగా తీసుకుంటాను కాబట్టి ఇక్కడికి వెళ్ళి నేను రాసంటే కళ్యాణ్ అని తీసుకున్నాను. కళ్యాణ్ అని ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఓకే, దాంట్లోకి వెళ్ళి నేను ఏం తీసుకున్నాను అంటే ఇన్పుట్లో నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఆ స్ట్రింగ్ని ప్రోగ్రామ్లో ఇంక్లూడ్ అయ్యి రాయాలి అంటప్పుడు నేను ఏం చేస్తాను స్ట్రింగ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్లో నేను ఏం చేశాను ఇన్పుట్లో ఏదైతే వాల్యూ తీసుకున్నానో ఆ వాల్యూలో ఉన్న వాల్యూని తీసుకొచ్చి ఈ వేరియబుల్లో స్టోరేజ్ అవ్వాలి అనుకున్నాను. అలా చేయాలి అంటే అప్పుడు నేను ఏం చేస్తాను స్ట్రింగ్ అని ఒక వేరియబుల్ తీసుకొని దాని పక్కన ఈక్వల్ అని పెట్టి దాని పక్కన ఇన్పుట్ ఆఫ్ అని రాసేసేసి నేను ఏదైతే తీసుకున్నానో ఆ తీసుకున్నంత కూడా నాకు ఏం కావాలంటే ప్రాపర్గా వచ్చేసి స్టోరేజ్ అవుతుందా లేదనేది చూద్దాం అనుకున్నాను. అలా చూడాలంటే అప్పుడు నేను ఏం చేస్తే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నేను ఇన్పుట్లో ఏదైతే తీసుకున్నానో దాన్ని స్టోర్ చేసుకున్న వేరియబుల్ ఏదైతే ఉందో అది ఇచ్చి నేను ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందంటే నేను ఏదైతే వాల్యూ తీసుకున్నానో అదే వాల్యూ అనేది ప్రాపర్గా ప్రోగ్రామ్లో స్టోరేజ్ అయిందని నాకు అర్థమైంది. ఓకే, అలా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మరొక స్టెప్ తీసుకుంటున్నాను. ఫస్ట్ స్టెప్ అయిపోయింది, ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్తాను. అంటే ఇప్పుడు నేనేం చేయాలి, మనం ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నానో దాంట్లో మొదటి క్యారెక్టర్ని నేను తీసుకొచ్చుకోవాలి. మొదటి క్యారెక్టర్ని తెచ్చుకోవాలంటే అప్పుడు నేను ఏం చేస్తాను, మామూలుగా అయితే ఎలా చేస్తాను ఫస్ట్ అండర్స్కోర్ క్యార్ అని పెట్టుకున్నాను. ఫస్ట్ క్యార్ అంటే నేను ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నాను దాంట్లో మొదటి క్యారెక్టర్ని తెచ్చుకోవాలనుకుంటున్నాను నేను ఏం చేస్తాను వేరియబుల్ స్క్వేర్ బ్రేసెస్ పెట్టేసి దాంట్లో ఏం చేస్తాను 0 అని పెట్టాను. ఎందుకని ఏదైనా ఒక స్ట్రింగ్ తీసుకుంటే దాంట్లో ఫస్ట్ క్యారెక్టర్ని తెచ్చుకోవాలంటే ఓన్లీ ఒక క్యారెక్టర్ని మాత్రమే తెచ్చుకోవాలంటే దానికి ఏం చేస్తారంటే ఇండెక్సింగ్ యాక్సెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో ఏం చేస్తారంటే దాన్ని అచీవ్ అనేది చేయొచ్చు. అలా అచీవ్ చేయాలంటే ఏం చేస్తారంటే ఇలా తెచ్చుకొని నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టాను. ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నేనేం చేస్తానంటే ఫస్ట్ క్యార్ అని పెట్టాను. అప్పుడు నాకేమైందంటే ఫస్ట్ క్యార్ అనేది నాకేమైందంటే ప్రింట్ అయిపోయింది. ఓకే, అలా నేను తీసుకున్న టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ ఎన్నిసార్లు ఉన్నాయి, దాంట్లో ఉన్న లెటర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 అంటే 6 టైమ్స్ నాకు ఇదే క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలంటే ఏం చేస్తున్నాను ఇదే లైన్ నేను ఏం చేస్తానంటే ఈ 2 లైన్స్ నేను ఏం చేస్తానంటే కాపీ చేసుకుంటున్నాను. మళ్ళీ ఏం చేస్తున్నాను ఇదే లైన్స్ నేను ఏం చేస్తున్నాను ప్రింట్ చేస్తూ ఉన్నాను. ఇలా మనం ఏం చేస్తామంటే ఇలా ప్రింట్ చేసుకుంటా వెళ్తే ఏమైద్ది, అదే టెక్స్ట్ అనేది నాకేమైద్ది ప్రతిసారి కూడా ప్రింట్ అవుతూ ఉంటుంది కదా. అలానే నేను తీసుకున్న లెటర్లో ఎన్ని లెంత్ ఉందో నాకు తెలియాలి కదా. అలా ఎన్నిసార్లు ప్రింట్ చేయాలో నాకు తెలియాలి అంటే అప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు ఫస్ట్ లెటర్ తెచ్చుకోవడం నాకు అర్థమైంది. నేను తెచ్చుకున్న స్ట్రింగ్ ఏదైతే ఉందో దాంట్లో మొదటి లెటర్ ఎన్నిసార్లు ప్రింట్ చేయాలో నాకు తెలియాలి కదా. అలా తెలియాలి అంటే అప్పుడు నేనేం చేయాలి, మనం ఏదైనా స్ట్రింగ్ కనుక తీసుకుంటే దాంట్లో టోటల్కి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకో అప్పుడు ఏ కాన్సెప్ట్ ద్వారా చేస్తారు లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్ అనేది దాని ద్వారా చేస్తారు. అందుకోసం నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే లెంత్ అనేది తెలుసుకుందాం అనుకుంటున్నాను. అందుకోసం ఏం చేసుకున్నాను అంటే లెంత్ అనే ఒక వేరియబుల్ తీసుకుని ఆ వేరియబుల్ కనుక్కోవాలంటే నేను ఏం చేశాను లెంత్ కనుక్కోవాలంటే ఏం చేయాలి లెంత్ అండర్ స్కోర్ స్ట్రింగ్. ఓకే, జస్ట్ 1 సెకండ్. లెంత్ అండర్ స్కోర్ స్ట్రింగ్ అంటే మనం తీసుకున్న స్ట్రింగ్ అనే వేరియబుల్ యొక్క లెంత్ తెలుసుకోవాలంటే అప్పుడు ఏం చేయాలి LEN అని పెట్టి దాని పక్కన రౌండ్ బ్రేసెస్ పెట్టుకొని దాంట్లో ఏం చేయాలి వేరియబుల్ నేమ్ అనేది తీసుకొచ్చి ఇచ్చాను మన స్ట్రింగ్ అని ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి పెట్టాను. అప్పుడు నాకేమైంది, మనం తీసుకున్న స్ట్రింగ్ ఎంత అయితే ఉందో దాని లెంత్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు నేను ఏం చేస్తున్నాను ఇదే కోడ్ ఎన్నిసార్లు కనుక ప్రింట్ చేశానంటే సరిపోయింది. అందుకంటే మొదలు నేను ఏం చేస్తానంటే ఈ మొత్తాన్ని కాపీ చేసి బట్ ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశాను లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్ అని ఇచ్చాను. నేను ఏం చేశానంటే ప్లేయర్ రన్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూడండి, ఏమైంది 6 టైమ్స్ అని నాకు అర్థమైంది. అందుకోసం నేను ఏం చేశానంటే ఇదే దీంట్లో ఉన్న మొదటి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ నేను ఏం చేశానంటే 6 సార్లు ప్రింట్ చేద్దాం అనుకున్నాను. అందుకోసం నేను ఏం చేశానంటే 6 సార్లు ప్రింట్ చేద్దాం అనుకున్నాను.
మనం తీసుకున్న టెస్ట్ ఏదైతే ఉందో దాంట్లో మొదటి క్యారెక్టర్ తెచ్చుకోవాలంటే నేను అప్పుడు ఏం చేశానంటే యాక్సెసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చని నాకు అర్థమైంది. అలా తెచ్చుకొని నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఫస్ట్ క్యారు, ప్రింట్ ఆఫ్ ఫస్ట్ క్యారు, ప్రింట్ ఆఫ్ ఫస్ట్ క్యారు, అలానే ప్రింట్ ఆఫ్ ఫస్ట్ క్యార్, అలానే ఇంకోసారి ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఫస్ట్ క్యార్ అని ఇచ్చాను అన్నమాట. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ ఆన్ చేసి చూసాను. అప్పుడు చూడు ఏమైందో, నేను తీసుకున్న స్ట్రింగ్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న మొదటి క్యారెక్టర్ ఏమైందంటే కే అనే క్యారెక్టర్ టోటల్ లెంత్ ఎంత 6 కాబట్టి 6 సార్లు ఇలా ప్రింట్ అయిపోయింది. ఓకే దెన్ అంటే ఇలానే రాయాలి. నేను ప్రతిసారి కూడా ఆ లెంత్ ఎంతో తెలుసుకొని ఆ లెంత్ ఆధారంగా ప్రతిసారి ప్రోగ్రామ్ రాయాలంటే చాలా కష్టం కదా. అంటే ఒక కళ్యాణ్ అనే పేరుతో రాయాలంటే నేను ఇలా ప్రోగ్రామ్ రాశాను. ఈసారి ఏం చేశానంటే వసంత అనే పేరుతో రాయాలనుకున్నాను. దాంట్లో ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది అన్నిసార్లు నాకు ప్రింట్ అవ్వాలి అనుకున్నాను. అలా రాయాలి అంటే మళ్ళీ దానికి ప్రోగ్రామ్ రాయాలంటే కష్టం కదా. అందుకొని మనం ఏదైతే ఒక ప్రోగ్రామ్ రాసామో అదే ప్రోగ్రాము డిఫరెంట్ వాల్యూస్తో మనం రాసినా కానీ ఏం కావాలంటే సేమ్ అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలా ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తారంటే ఒకే కోడ్ను మల్టిపుల్ టైమ్స్ ప్రోగ్రామ్లో రిపీట్ చేయాల్సి వస్తుంది కాబట్టి అందుకోసం మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ సహాయంతో ఏం చేయొచ్చు అంటే దీన్ని డీల్ చేయొచ్చు అనమాట. ఆ కాన్సెప్ట్ ఏంటిది అంటే లూప్ అనే ఒక కాన్సెప్ట్తో మనం ఏం చేయొచ్చు అంటే ఇదే కాన్సెప్ట్ని మనం ఏం చేయొచ్చు అంటే వర్క్ చేయొచ్చు అనమాట. అలా చేయాలి అంటే ఏం చేస్తారంటే ఇదే లైన్స్ కదా మనకి, దీంట్లో ఏం లైన్స్ అవుతున్నాయి, ఈ లైన్స్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయాలి కదా. అందుకోసం ఏం చేస్తారంటే ఏదైతే రిపీట్ చేసే కోడ్ ఉందో ఆ కోడ్ బట్టి మనం ఏం చేస్తామంటే తీసుకెళ్ళేసి లూప్లో పెట్టుకుంటాము. దాన్ని మనం ఏం చేస్తామంటే దాన్ని మనం ప్రింట్ చేయడం ద్వారా ఏమైందంటే మనం తీసుకున్న స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ప్రింట్ చేయొచ్చు అన్నమాట. అలా చేయాలి అంటే బేసికల్గా ఏం చేస్తారంటే లూప్లో ఫర్ అనే లూప్ యూజ్ చేసేసి ఏం చేస్తారంటే పైథాన్ డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. అలా చేయాలంటే ఈ రెండిట్లో ఉన్న కామన్ లెటర్స్ ఏంటిది ఫస్ట్ కండిషన్ ప్రింట్ ఆఫ్ ఫస్ట్, ఈ రెండు కదా. ఈ రెండింటిని లూప్లో పెట్టుకొని ఎలా మన ప్రోగ్రామ్ని ఎలా రాస్తారని చూద్దాం. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఒకే ఐటమ్ని నేను మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయాలి. అందుకోసం నాకు ఫర్ లూప్లో రెండే ఉన్నాయి. అంటే మనం ఏం చేస్తామంటే మనం తీసుకున్న వర్డ్లోండి క్యారెక్టర్స్ని మాత్రమే మనం రిపీట్ చేయాలంటే ఒక మెథడ్. అలానే మనం తీసుకున్న ఏదైతే స్ట్రింగ్ ఉందో దాంట్లో నెంబర్స్ మాత్రమే రిపీట్ చేయాలంటే రేంజ్ అనే కాన్సెప్ట్స్ వాడతారు. అందుకోసం నేను ఏం చేశానంటే నేను తీసుకున్న వర్డ్లోండి ఒక లెటర్ని మాత్రమే తెచ్చుకోవాలనుకుంటున్నాను. అలా తెచ్చుకోవాలి అంటే ఫర్ లూప్ని రాయాలంటే ఏం చేస్తానంటే ఫర్ అని రాసేసి దాని పక్కన ఏం చేస్తానంటే ఈచ్ అండర్స్కోర్ క్యార్ అనే ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకొని అంటే క్యారెక్టర్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఇన్ అని పెట్టేసి దాని పక్కన మనం ఏం చేస్తామంటే ఈచ్ క్యార్ అంటారు, ఈచ్ ఐటమ్ అంటారు అనమాట. ఈచ్ ఐటమ్ అని పెట్టుకొని ఇన్ అని పెట్టేసి తర్వాత నేను ఏం చేశానంటే ఇన్ అని పెట్టేసి దాని తర్వాత ఏం చేశానంటే మనం ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నామో ఆ స్ట్రింగ్ అనేది ఇక్కడ రాయాలి. ఆ స్ట్రింగ్ ఏంది మనం తీసుకున్న వేరియబుల్ స్ట్రింగ్ అనేదే కాబట్టి ఆ స్ట్రింగ్ అనేది ఇచ్చాను. తర్వాత కాలం పెట్టాను. ఇప్పుడు నేనేం చేశాను స్ట్రింగ్ అని ఏదైతే తీసుకున్నానో దాంట్లో వచ్చిన ప్రతిదీ కూడా ఏమవుతుందో చూడండి. ప్రతిదీ కూడా ఏమవుతుంది అంటే ఇప్పుడు నేను ఫర్ అని రాసి ఈచ్ ఐటమ్ స్ట్రింగ్ అని రాశాను. స్ట్రింగ్ అంటే ఏంటి ఇక్కడ, స్ట్రింగ్ అంటే ఏంటి వేరియబుల్ నేమ్. వేరియబుల్ నేమ్ ఏంటి స్ట్రింగ్ అనే నేమ్తో వేరియబుల్ అనేది ఉంది. ఆ వేరియబుల్లో ఏముందో చూడు, కళ్యాణ్ అనే ఒక స్ట్రింగ్ ఉంది. అంటే కళ్యాణ్ అనే స్ట్రింగ్లో నుండి ఏదైతే క్యారెక్టర్ ఉందో ఫస్ట్ కే లెటరు, తర్వాత ఏ లెటరు, ఎల్ లెటరు, వై లెటరు, ఏ లెటరు, ఎన్ లెటర్స్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే ఈచ్ ఐటమ్ అనే ఒక వేరియబుల్ ఉంది చూడు. ఈ ఐటమ్ లోపలికి ఏమైందంటే ఒక్కొక్కసారి ఏమైందంటే ఒక్కొక్క వాల్యూ వచ్చి స్టోరేజ్ అయిపోయింది అనమాట. ఆ వాల్యూతో మనం రాసిన కోడ్ అనేది కంప్లీట్ అవ్వగానే ఫర్ లూప్కి చెప్పింది. మళ్ళీ వెంటనే ఏం చేస్తుంది మనం తీసుకున్న వేరియబుల్ ఏదైతే ఉందో దాంట్లోని సెకండ్ క్యారెక్టర్ని తెచ్చుకొని ఈచ్ అనే ఐటెంలో స్టోర్ చేసుకుంటుంది. మనం తర్వాత రాసిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు ఆ వాల్యూ మాత్రమే ఏముంటుంది అంటే ఆ ఐటెంలో ఉంటుంది అనమాట. తర్వాత వేరే ఒక వాల్యూ ఇది ఏమైందంటే చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఫర్ లూప్లో సింటాక్స్ మీ అందరికి అర్థమైంది. ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నాను ఫర్ లూప్లో నేనేం చేయాలనుకుంటున్నాను ఏదైతే మనం స్ట్రింగ్ తీసుకున్నామో ఆ స్ట్రింగ్లో ఉన్న మొదటి క్యారెక్టర్ని మాత్రమే నేనేం చేయాలంటే ప్రింట్ చేయాలి అనుకున్నాను. అలా ప్రింట్ చేయాలి అంటే అప్పుడు నేనేం చేస్తానంటే దాంట్లో ఉన్న మొదటి క్యారెక్టర్ని ప్రింట్ చేయాలనుకున్నాను. అంటే అలా ప్రింట్ చేయాలంటే అప్పుడు నేనేం చేయాలి, ఎన్నిసార్లు ప్రింట్ చేయాలో నాకు తెలియదు కదా. అందుకోసం నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక మార్పు రాసుకున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నా ప్రోగ్రామ్ తీసుకున్నాను, కళ్యాణ్ అనే ఒక టెస్ట్ తీసుకున్నాను. ఆ టెస్ట్లో నుండి నేనేం చేశానంటే కే అనే క్యారెక్టర్ని తెచ్చుకోవాలి.
అది ఎలా తెచ్చుకోవాలో నాకు అర్థమైంది. ఎన్నిసార్లు ప్రింట్ చేయాలి ఆ కే అనే లెటర్ని, నేను ఎంతైతే లెంత్ ఉందో అన్నిసార్లు ప్రింట్ చేయాలనుకున్నాను. అంటే ఈ కే అనే క్యారెక్టర్ని ఎన్నిసార్లు ప్రింట్ చేయాలో చెప్పాలి అంటే మనం లూప్ సహాయంతో చేయొచ్చు. అలా చేయాలంటే ఎలా చేయొచ్చు అంటే ఫర్ అని రాసి దాని పక్కన ఐ అని ఒక వేరియబుల్ రాసి ఇన్ అని పెట్టేసి రేంజ్ ఆఫ్ అని పెట్టేసేసి ఎన్నిసార్లు ప్రింట్ చేయాలనుకుంటున్నాను, నేను తీసుకున్న స్ట్రింగ్ ఎంతైతే ఉందో అన్నిసార్లు నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అందుకోసం నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి లెంత్ ఆఫ్ స్ట్రింగ్ అని పెట్టాను అనమాట. పెట్టేసి కాల్ అని పెట్టాను. తర్వాత కిందకు వచ్చాను. నేనేం చేద్దాం అనుకున్నాను, ఐ అనే వేరియబుల్లో ఆ స్టోరేజ్ వాల్యూస్లో ఒక్కొక్క వాల్యూతో నేను ఏం చేశాను, ఎన్నిసార్లు అయితే నా క్యారెక్టర్స్ ఉన్నాయో అన్నిసార్లు ప్రింట్ చేయాలనుకున్నాను. అందుకోసం నేను ఏం చేశానంటే రేంజ్ ఆఫ్లో లెంత్ ఆఫ్ స్ట్రింగ్ అని పెట్టుకున్నాను. అప్పుడు లెంత్ ఆఫ్ స్ట్రింగ్ అంటే ఎంత, 6 క్యారెక్టర్లు కాబట్టి రేంజ్ ఆఫ్ 6 అంటే ఎంత, రేంజ్ ఆఫ్ 6 అంటే ఎంత, రేంజ్ ఆఫ్ 6 అంటే ఎంత, రేంజ్ ఆఫ్ 6 అంటే దాని మీనింగ్ ఎంత, 0 1 2 3 4 5 అంటే ఎన్నిసార్లు ఎన్ని వాల్యూస్ ఉంటాయి, 1 2 3 4 5 6 అంటే మనకి ఏమవుతుందంటే లూప్లో 6 టైమ్స్ అనేది ఏమవుతుందంటే ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది అనమాట. అలా రన్ అయ్యేటప్పుడు ఏమని రన్ అవ్వాలి అని చూస్తుంది అనమాట. ఏమని రన్ అవ్వాలి అంటే రిజల్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఏమని ప్రింట్ అవ్వాలి అంటే నాకు ఏమని ప్రింట్ అవ్వాలి, మనం తీసుకున్న స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్లో నుండి నాకేం కావాలి, ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ మాత్రం నాకేం కావాలంటే ప్రింట్ అవుతూ ఉండాలన్నమాట. అని పెట్టేసి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఇక్కడికి వచ్చి నేను ఏం చేశానంటే రిజల్ట్ అని తీసుకున్నాను అనమాట. రిజల్ట్ అని వేరియబుల్ ఇచ్చాను. చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూద్దాం. ఏమైంది చూడండి, నేను కళ్యాణ్ అని తీసుకుంటే ఆ కళ్యాణ్ అనే క్యారెక్టర్స్ అనేవి ఏమైందంటే 6 టైమ్స్ నాకు ఏమైందంటే ప్రింట్ అయిపోయింది. అలానే ఇక్కడ నేను కళ్యాణ్ బదులు నేను ఏం చేశానంటే క్వర్టీ అని తీసుకున్నాను. QUERTY అని తీసుకున్నాను అనమాట. క్వైరీ అని తీసుకున్నాం అంటే క్వర్టీ ఉంది, క్వైరీ అని తీసుకున్నాను. క్వైరీ అని తీసుకుని నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందో చూడు, నేను తీసుకున్న టెక్స్ట్ ఏదైతే తీసుకున్నానో ఆ టెక్స్ట్లో ఉన్న మొదటి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది నాకు ఎన్నిసార్లు అయిందంటే 5 సార్లు ప్రింట్ అవ్వడం అనేది జరిగింది. అలా నేను ఇప్పుడు ఏం చేశానంటే వసంత అని ఒక క్యారెక్టర్ తీసుకున్నాను. వసంత అని ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. దాంట్లో మొదటి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ని నేను ఏం చేశానంటే అన్ని అమ్మాయి పేరులో ఉన్న ఎన్నిసార్లు అయితే లెటర్స్ ఉన్నాయో అన్నిసార్లు నేను ప్రింట్ చేయాలనుకున్నాను. అలా ప్రింట్ చేయాలంటే ఏం చేస్తానంటే సింపుల్గా ఫర్ రాసేటప్పుడు ఏం చేస్తారంటే ఎన్నిసార్లు రిపీటెడ్గా ప్రింట్ అవ్వాలో చెప్పాలి కాబట్టి దాన్ని ఏం చేస్తారంటే నంబర్ సిరీస్తో చేయాలి కాబట్టి దానికోసం ఏం చేస్తారంటే రేంజ్ ఆఫ్ అని పెట్టి అనమాట. రేంజ్ ఆఫ్ అని పెట్టి ఇలా తీసుకోవడం ద్వారా మనం ఏం చేస్తామంటే మనం తీసుకున్న టెక్స్ట్ ఏదైతే ఉందో దానిలో నుండి ఫస్ట్ క్యారెక్టర్ని మల్టిపుల్స్ రిపీట్ చేయాలంటే ఏం చేస్తారంటే ప్రోగ్రామ్ సహాయంతో ఇలా రాస్తారని నాకు అర్థమైపోయింది అనమాట. దీంట్లో ఎవరికైనా డౌట్ ఇలా మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క టికెట్ని కంప్లీట్ చేయడం అనేది చేస్తారు. ఆఫ్టర్ దట్ ఏం చేస్తాం, టికెట్ అయిపోయినాక సబ్మిట్ అనేది చేస్తాం. ఆల్ కేసెస్ అనేవి పాస్ అవుతాయి. తర్వాత మనం ఏదైతే కోడ్ తీసుకున్నామో ఈ కోడ్ని మనం ఏం చేస్తామంటే రిపాజిటరీలోకి ఏం చేస్తామంటే పుష్ చేస్తాం అనమాట. అలా పుష్ చేసేసి ఏం చేస్తామంటే ఒక మెయిల్ అనేది పెట్టేస్తాం. దీంతో మనకి ఏమైందంటే టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఎవ్రీడే టికెట్స్ అనేవి జరుగుతూ ఉంటారు అనమాట. దీంతో దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. టుమారో హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై.